కష్టాలొస్తే తలచుకునే ఒక సాధారణ వ్యక్తి నుంచి ఒక మోడర్న్ సైంటిస్ట్ వరకు ప్రతి ఒక్కరూ దైవత్వం అంటే డివినిటీని ఊహించుకోవడానికి ప్రయత్నించే ఉంటారు. అయితే మన మనసుతో కొండలు, సముద్రాలు, గ్యాలక్సీస్ ఇలాంటి విజువల్స్ మాత్రమే ఊహించగలం, చూడగలం. కానీ అనంతమైన పరబ్రహ్మ స్వరూపాన్ని చూడటం కాదు కదా, ఊహించడం కూడా కష్టమే. భగవద్గీత ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి బాగా సాయం చేస్తుంది. మొదట కృష్ణుడు తన గురించి, తాను ఎంతవరకు వ్యాపించున్నాడో అనే విషయాల గురించి 7 నుంచి 10వ అధ్యాయాల వరకు వివరిస్తాడు. ఆ తర్వాత 11వ అధ్యాయంలో ఆయన ఊహకు అంతుపట్టని విధంగా ఒక పని చేస్తాడు. తన విశ్వరూపాన్ని సన్నిహితుడైన అర్జునుడికి చూపిస్తాడు. ఆ క్షణం ద్వాపర యుగానికే ఒక అద్భుతమైన ఘట్టమని చెప్పాలి. గతం, వర్తమానం, భవిష్యత్తు, అలాగే జీవించిన ప్రతి ప్రాణి ఒకే చోట ఉన్న అద్భుతమైన చిత్రం అది. ఈ సన్నివేశం ఋగ్వేదంలోని పురుష సూక్తంకు ఒక లైవ్ డిస్క్రిప్షన్ లాంటిది. ఈ సూక్తం విశ్వమంతా ఏ తత్వం నుంచి ఆవిర్భవించిందో ఆ దివ్య పురుషుణ్ణి వర్ణిస్తుంది. విశ్వాన్ని నడిపిస్తూ సామాన్య కంటికి కనపడని ఆ పరమాత్మను తెలుసుకోవాలనే మనుషుల తపనకు కృష్ణుడి ప్రత్యక్ష సమాధానం ఈ విశ్వరూపం. అయితే భగవద్గీత 10వ అధ్యాయంలో కృష్ణుడు తన దివ్యమైన అద్భుతాలు అంటే మృగాల్లో సింహం, నదుల్లో గంగ, మనుషుల్లో మనువు ఇలా అన్నీ వివరించిన తరువాత అర్జునుడు సత్యం అర్థం చేసుకుంటాడు. కానీ తాను మర్చిపోలేనంత విధంగా ఒకే ఒక్క రుజువు కావాలని కోరుకుంటూ, ఈ అద్భుతాలన్నిట్లో నువ్వే ఉన్నట్టయితే దయచేసి ఆ ఊహాతీత రూపాన్ని ఒక్కసారి నాకు చూపించు అని కృష్ణుణ్ణి అడుగుతాడు. అప్పుడు మామూలు కళ్ళతో నువ్వు దాన్ని చూడలేవు, నీ కళ్ళు నా తేజస్సుని భరించగలిగేలా నేను నీకు దివ్య చక్షువును అంటే దివ్య దృష్టిని ప్రసాదిస్తాను అని సమాధానమిచ్చాడు. వ్యాస మహర్షి ఇచ్చిన దివ్య దృష్టితో సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకి మొదటి నుంచి జరుగుతున్న విషయాలన్నీ వివరిస్తాడు. ఆ మొత్తం విశ్వరూపంలో ఉండే లక్షణాలను 5 స్పష్టమైన చిత్రాలుగా చూద్దాం. ఆ తర్వాత ఒక్కొక్క దాని వెనుకున్న అర్థాన్ని వివరించి తెలుసుకుందాం. నంబర్ 1, అన్ని ప్రాణులు, అన్ని యుగాలు కలిసి ఒకే శరీరంలో ఉన్నాయి. అర్జునుడు ప్రతి దేవతను అంటే కమలంపై ఉన్న బ్రహ్మ, ధ్యానంలో ఉన్న శివుడు, తన ఏనుగుపై ఉన్న ఇంద్రుడు ఇలా ఎందరినో చూస్తాడు. వారితో పాటు ఋషులు, జంతువులు, నదులు, గ్రహాలు, పాలపుంతలు ఇలా అన్నిటినీ చూస్తాడు. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఒక యూనివర్సల్ కెలేడియోస్కోప్ లో రత్నాల్లా కలిసి తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్వమంతా కూడా ఆ పరబ్రహ్మం నుంచే ఉద్భవించింది. ఆయనను దాటి ఏదీ లేదు. నంబర్ 2, అంతులేని ముఖాలు, చేతులు, ఆభరణాలు. కళ్ళు అన్ని దిశల్లో తిరుగుతున్నాయి. చేతులు శంఖం, చక్రం, గద, పద్మం, మనుషులకు తెలియని ఎన్నో ఆయుధాలు పట్టుకొని ఉంటాయి. ఆభరణాలు ఇంద్రధనస్సులో ఉన్న రంగులన్నిటికన్నా ఎక్కువ రంగులతో మెరుస్తాయి. అంటే విజిబుల్ స్పెక్ట్రమ్ కి మించిన ఎన్నో కోణాలు ఇందులో ఉంటాయి. ఇక్కడ 2 ముఖ్యమైన విషయాలున్నాయి. కళ్ళు అన్ని చోట్ల ఉండటం అంటే ఆమ్నీ ప్రెజెన్స్, సర్వవ్యాపకత్వం, అన్ని చోటలా ఉండేవాడు. లెక్కలేని చేతులంటే ఆమ్నిపొటెన్స్, సర్వశక్తివంతుడు, లెక్కలేనంత శక్తి ఉన్నవాడని అర్థం. సో ఇవన్నీ కేవలం అలంకారాలు కావు, అక్షర సత్యాలు. నంబర్ 3, 1000 సూర్యుళ్ల తేజస్సు. ఆ విశ్వరూపానికి ఉన్న తేజస్సు 1000 సూర్యుళ్ళు ఒకేసారి ఉదయించినట్టుగా ఉంటుందని భగవద్గీత వివరిస్తుంది. సంజయుడు తాను మైళ్ళ దూరంలో ఉన్నా కూడా ఆ కాంతి వేడి తన చర్మానికి తగులుతుందంటాడు. దీనికి అర్థం చెప్పాలంటే ఆధ్యాత్మిక వాస్తవం అంటే స్పిరిచువల్ రియాలిటీ మసకబారినట్టో లేదా పొగమంచులా ఉండదు. అది అత్యంత ప్రకాశవంతమైన ఫిజికల్ ఎనర్జీ కన్నా ఎన్నో ఇంతలుగా వెలుగుతుంది. స్వచ్ఛమైన చైతన్యానికి ఉండే వెలుగు అంత గొప్పగా ఉంటుందని ఇక్కడ అర్థం. నంబర్ 4, కాలానికి వ్యక్తిత్వ రూపం, పర్సానిఫికేషన్ ఆఫ్ టైం. అనేక నోళ్ల నుండి అగ్ని జ్వాలలు శ్వాసగా ఉన్నాయి. ఎంతో మంది వీరులు ఆ పళ్ల వైపుగా నడుచుకుంటూ వచ్చి నలిగిపోతున్నారు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, దుర్యోధనుడి సోదరులు ఆ దవడల్లో పురుగుల్లా చిదిమిపోతున్నారు. ఎర్రటి రక్తపు రంగులో నాలుకలు మొత్తం ఆ సైనిక దళాలను నాకేస్తున్నాయి. ఇందులో ఉన్న అర్థం ఒక అద్భుతమనే చెప్పాలి. కృష్ణుడు కేవలం వెంట ఉండి నడిపించే మార్గదర్శకుడు మాత్రమే కాదు, ప్రతి సామ్రాజ్యాన్ని అంతం చేసే కాలానికి వ్యక్తిత్వ రూపం అని అంటూ విధిని తప్పించుకోవడం కష్టమని, ధర్మం కోసం కొన్నిసార్లు దుష్టులను నాశనం చెయ్యాలని వివరిస్తాడు. అందుకే ఇంకా మొదలు కాకముందే కురుక్షేత్ర యుద్ధంలో జరగబోయే ధర్మస్థాపనలో ఏమవుతుందో ఒక చిన్న విజువల్ ని అర్జునుడికి చూపించాడు. నంబర్ 5,
సృష్టికి ఆది అంతం అయ్యే ప్రదేశం. అర్జునుడు ఒకవైపు అప్పుడే విచ్చుకున్న కమలం మొగ్గల కొత్త బ్రహ్మాండాలు మొదలవ్వడం చూశాడు. మరోవైపు కాలిపోయిన బ్రహ్మాండాలు బూడిదగా మారి కూలిపోతున్నాయి. ఈ రెండు ఒకే క్షణంలో జరుగుతున్నాయి. ఇందులో ఉన్న అర్థం గమనిస్తే కొత్త సృష్టి మొదలవ్వాలంటే దానికి చోటు కల్పిస్తూ అప్పటి వరకు ఉన్న సృష్టి అంతమవ్వాలి. సో ఒక అంతం మరొక దానికి ప్రారంభం. ఇవన్నీ చూసిన అర్జునుడి స్పందన ఏంటో తెలుసా? ఆశ్చర్యం, ఆ తర్వాత భయం. అతని చేతులు వణికిపోయాయి, చర్మం చల్లబడిపోయింది, కన్నీళ్లు అతని బుగ్గల వెంట కారాయి. ఆయన తడబడుతూనే స్తుతించి ఒకేసారి క్షమాపణ కోరాడు. నేను నిన్ను స్నేహితుడిగా చూశాను, నీతో సరదాగా మాట్లాడాను, బ్రహ్మాండాల సమూహమా నన్ను క్షమించు అని అన్నాడు. భగవద్గీతలో కృష్ణుడు తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించిన విషయం చాలా మందికి తెలుసు. కానీ ఎందుకు చూపించాడో తెలుసా? దానికి సమాధానం 4 పాయింట్స్లో ఉంది. కృష్ణుడి దైవత్వం పట్ల ఉన్న సందేహాన్ని తొలగించడం. అప్పటి సమయానికి అర్జునుడికి తెలిసినంత వరకు కృష్ణుడు పుట్టి కొన్ని దశాబ్దాలు మాత్రమే అయ్యింది. మరి అదే కృష్ణుడు ప్రాచీన ఋషులకు ఆ భగవద్గీత జ్ఞానాన్ని ఎలా బోధించగలిగాడని అర్జునుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణుడు కాలం కన్నా పురాతనమైన వాడని అతని విశ్వరూపం చూపిస్తుంది. దానితో అర్జునుడి సందేహం తీరిపోయింది. అర్జునుడికి తన క్షాత్రధర్మాన్ని తిరిగి గుర్తు చేసే ప్రయత్నం. యుద్ధంలో తన కుటుంబంతోనే పోరాడటానికి అర్జునుడు వెనకడుగు వేశాడు. ఆ బంధువులు, పెద్దలు, గురువులు అందరూ కాలమనే దవడల్లో ఇప్పటికే అంతం కాబోతున్నారు అనే దృశ్యం చూడటం ద్వారా జరగబోయేదేంటో తెలిసి విధి ఆడబోయే ఆటలో తాను కేవలం ఒక సాధనం మాత్రమే అన్న విషయాన్ని గ్రహిస్తాడు. దీనితో యుద్ధం చేసినా చెయ్యకపోయినా అధర్మపరుల అంతమైతే డిసైడ్ అయ్యింది కాబట్టి తాను అందులో పాల్గొంటే తన క్షాత్రధర్మాన్ని గుర్తించిన వాడవుతాడని గ్రహిస్తాడు. కృష్ణుణ్ణి పురుషోత్తముడిగా గుర్తించడం. నాశనమయ్యే ఫిజికల్ మ్యాటర్, నాశనం కాని స్పిరిచువల్ ఎనర్జీ, ఈ రెండిటికి అతీతమైన పరబ్రహ్మం ఆ శ్రీకృష్ణుడని భగవద్గీతలో 15 నుంచి 18వ అధ్యాయం వరకు వివరణ ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకునే ముందు అర్జునుడికి ఒక విజువల్ ప్రూఫ్ ఇచ్చాడు. స్వచ్ఛమైన భక్తిలో ఉన్న అద్భుతాన్ని విడమర్చి చెప్పడం. ఏ జ్ఞానం, ఏ దానం, ఏ కఠిన తపస్సు కూడా ఈ విశ్వరూపాన్ని అంత సులభంగా సాధించలేవు. కేవలం ఏకాగ్రత ఉన్న ప్రేమ అంటే భక్తి మాత్రమే నన్ను ఇలా బయటకు తీసుకొస్తుంది. భక్తి అనేది సులభమైన దారి మాత్రమే కాదు, అది వేగవంతమైన దారి అని కృష్ణుడు అర్జునుడితో అన్నాడు. ఆ భక్తికి రిజల్ట్ ఇలా ఉంటుందని చెప్పడానికి ఆ విధంగా చేశాడు. ఇప్పుడు విశ్వరూప దర్శనం గురించి చాలా మంది గమనించని విషయం చూద్దాం. కృష్ణుడు మొదటిసారి ఆ విశ్వరూపం చూపించినప్పుడు అర్జునుడి గుండె ఆశ్చర్యంతో ఉప్పొంగింది. కళ్ళు రెప్ప వేయకుండా అలాగే ఉండిపోయాయి. దేవతలు, ఋషులు, ఏకంగా గ్యాలక్సీస్ లాంటివన్నీ ఒకే రూపంలో తిరుగుతూ చూశాడు. అప్పుడు అతని నోట మాట రాలేదు. ఊపిరి తీసుకోకుండా అద్భుతం, అద్భుతం అంటూ అరిచాడు. ఆ ఆశ్చర్యం కాస్త వెంటనే భక్తిగా మారింది. ఆశ్చర్యపోయి మాట మాట్లాడకుండా చేతులు జోడించి సృష్టిలో ఉన్న ప్రతి దానికి మూలం కృష్ణుడే, ఆది అంతం, ఆ రెండిటి మధ్య ఉన్నవి అన్నీ తానే అని కీర్తిస్తూ పాటలు పాడాడు. అయితే కృష్ణుడి గొప్పదనాన్ని ఎంత స్పష్టంగా అర్థం చేసుకుంటే అతనిలో గిల్ట్ అనే 3వ ఎమోషన్ బయటపడింది. సారథిగా ఉన్న ఈ స్నేహితుడితో చేసిన సరదాలు, పక్కపక్కనే కూర్చొని తిన్న భోజనాలు, భుజంపై ఆప్యాయంగా తట్టిన క్షణాలు, ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. ఈ సర్వోన్నతుడిని, శక్తివంతుడిని కొన్నిసార్లు మామూలు స్నేహితుడిలా చూశానని గ్రహించిన అర్జునుడు ప్రతి తప్పుడు మాటకు, సన్నిహితంగా చేసిన ప్రతి పనికి క్షమాపణ వేడుకున్నాడు. సరిగ్గా అప్పుడే అర్జునుడి చూపు విశ్వరూపంలోని భయంకరమైన కాలాన్ని తినేసే నోళ్లపై పడింది. ఆ మండుతున్న పళ్ల మధ్య కాలం చెల్లిపోయిన వీరులు నలిగిపోవడం చూసి భయం అనే 4వ ఎమోషన్ అతన్ని బలంగా తాకింది. మోకాళ్ళు వణికాయి, ఒళ్ళు జలధరించింది. అలాంటి సర్వనాశనం చేసే శక్తి ముందు తన మనసు నిలకడగా ఉండలేదని ఒప్పుకున్నాడు. తట్టుకోలేక చివరిసారిగా సహాయం కోసం, ఓదార్పు కోసం వేడుకున్నాడు. దయచేసి నేను ప్రేమించే సాధారణ మానవ రూపాన్ని మళ్లీ చూపించవా అని అన్నాడు. దానికి కృష్ణుడు ఒప్పుకున్నాడు. కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆ వెలుగు మళ్లీ శాంతమైన మానవ రూపంలోకి మారి ఓదార్చే చిరునవ్వుతో కనిపించింది. అర్జునుడి శ్వాస వేగం తగ్గి స్థిమితపడింది. ఇప్పుడు 5వ ఎమోషన్ అయిన స్థిరమైన నమ్మకాన్ని అనుభూతి చెందాడు. అది కృష్ణుడి రియాలిటీకి సంబంధించిన 2 వేరువేరు రూపాలు చూసి ఏర్పడిన నమ్మకం. బ్రహ్మాండాలను శాసించే అనంతమైన పరబ్రహ్మం, పక్కనే ఉండి మార్గదర్శకత్వం చేసే స్నేహితుడు. అలా అర్జునుడి ఎమోషనల్ జర్నీ చోటు చేసుకుంది. ఇక విశ్వరూపం నేర్పించే విషయాలు కూడా ఉంటాయి కదా, అవేంటో ఇప్పుడు చూద్దాం.
నంబర్ 1, భగవంతుడికి అంతులేదు. ఆయన రూపాలు, శక్తులు లెక్కలేని ఉంటాయి. ఎంత పెద్ద విశ్వమైనా ఆయన మహిమలో ఒక చిటికెను వేలు కొనలో ఇమిడిపోతుంది. నంబర్ 2, మనిషి మనసుకు లిమిట్స్ ఉంటాయి. కొన్ని నిజాలను ఎంత ఆలోచించినా గుర్తు పెట్టుకున్నా అర్థం కావు. వాటిని భగవంతుడి దయతోనే పొందాలి. నంబర్ 3, ఎప్పటికైనా సృష్టిలో భక్తికి పైచేయి ఉంటుంది. డివినిటీని చేరుకోవాలంటే మేధస్సుతో చదవడమో పుణ్యకర్మలు చేయడమో కాదు, స్వచ్ఛమైన ప్రేమ కలిగిన భక్తి అయితేనే త్వరగా సాధ్యమవుతుంది. నంబర్ 4, ఆశ్చర్యం, సన్నిహితం ఎప్పుడూ కలిసి ఉంటాయి. అర్జునుణ్ణి తన విశ్వరూపంతో భయపెట్టిన భగవంతుడే అతన్ని ఓదార్చి మిత్రమా అని పిలుస్తాడు. ఇప్పుడు ఈ విశ్వరూప దర్శనం నుంచి మన డైలీ లైఫ్ కి ఉపయోగపడే విషయాలు. నంబర్ 1, పని లేదా ఇంట్లో ఉన్న ఒత్తిడి తగ్గించుకోవడం. డెడ్ లైన్స్ లేదా ఇంటి పనులు అన్నీ ఒకేసారి మీద పడినప్పుడు విశ్వరూపంలో ఉన్న మండే కాలపు దవడలను గుర్తు చేసుకోండి. అందులో ఉండే విశ్వానికి ఒక రిథం ఉంటుంది. అన్నీ జరగాల్సిన టైంకి జరుగుతాయి. మనం టు డూ లిస్ట్ లాంటివి ఎన్ని వేసుకున్నా సరే మీ 100% ఇచ్చి పని చేశారా లేదా అంతవరకే చూసుకోండి. కానీ మీరు అనుకున్న విధంగా అనుకున్న టైంకి పనులు పూర్తవ్వలేదని స్ట్రెస్ అవ్వకండి. ఎదురయ్యే సిచ్యువేషన్ కి అడాప్ట్ అవుతూ వెళ్ళండి. ఈ బిగ్ పిక్చర్ ని అర్థం చేసుకున్నప్పుడు మనసు స్థిమితపడుతుంది, ఆతృతను ఏకాగ్రతగా మారుస్తుంది. నంబర్ 2, ఎథిక్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. యుద్ధం ముగింపు ఎలా ఉంటుందని కృష్ణుడు అర్జునుడికి చూపించినా కూడా ధనస్సు పట్టమని ఆయన ఆజ్ఞాపించాడు. కాబట్టి విధి ముందే నిర్ణయించబడిందని తెలిసినా కూడా ఏమీ చేయకుండా ఉండటం కరెక్ట్ కాదు. అలాగే పర్యావరణ వినాశనం ముంచుకొస్తుందని తెలిసినంత మాత్రాన మనం ప్రతిరోజు అదే పర్యావరణానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోకుండా తప్పించుకోకూడదు. ఈ ప్రపంచానికి జరిగే గ్రేటర్ గుడ్ కోసం మనల్ని మనం కాన్షియస్ గా బాధ్యతాయుతంగా వ్యవహరించే వాళ్లగా మలుచుకోవాలి, కానీ జీవోత్సవాలుగా ఉండిపోకూడదు. నంబర్ 3, మానసిక ఆరోగ్యం. కృష్ణుడి విశ్వరూపం గురించి ఆలోచిస్తే అటువంటి ఇన్ఫినిటీ ముందు మనమెంత, మన స్థాయి ఎంత అనే ఫీలింగ్ రావచ్చు. కానీ అదే ఆలోచన మన అహంకారాన్ని తగ్గిస్తుంది, మనసులో కరుణను పెంచుతుంది. అర్జునుడు మామూలుగా మొదలుపెట్టిన డిస్కషన్ అతనిలో ఉన్న వినయాన్ని ఎన్నో రెట్లుగా పెంచి పశ్చాత్తాపానికి చేరుకునేట్టు చేసింది. ఈ యుద్ధం నా కోసమా, నాకెందుకు, నాకిదొద్దు, ఇలా నా అనే సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చుకునే సిచ్యువేషన్ నుంచి అంతా కృష్ణుడు జరిపించే జగన్నాటకంలో తాను ఒక సాధనం అనే రియలైజేషన్ తో తన దృక్పథం మారింది. దీన్నే థెరపిస్టులు పర్స్పెక్టివ్ థెరపీ అంటారు. ఇతరులతో జరిగే ఇంటరాక్షన్స్ సాఫీగా సాగిపోవాలంటే ఇది మనకు చాలా అవసరం. ఆఖరిగా గర్వం ఎక్కువైనప్పుడు లేదా అంతా గందరగోళంగా ఉన్నప్పుడు కృష్ణుడి విశ్వరూపంలో ఉన్న గ్రహాలు, నక్షత్రాలు, లోకాలు, బ్రహ్మాండాల గురించి ఒక్కసారి ఆలోచించండి. దూరం నుండి చూస్తే మీ గెలుపులు, ఓటములు, సంతోషాలు, బాధలు అన్నీ ఒక పెద్ద దృశ్యంలో చాలా చిన్న భాగం మాత్రమే అని అర్థమవుతుంది. ఇక ఒంటరిగా అనిపించినప్పుడు లేదా స్పష్టమైన సలహా కావాలన్నప్పుడు కృష్ణుణ్ణి తన సున్నితమైన మానవ రూపంలో అర్జునుడి పక్కన ఉన్న స్నేహితుడిలా ఊహించుకోండి. దగ్గర నుంచి చూస్తే భగవంతుడు మనకు దగ్గరగా ఎప్పుడూ సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నవాడిగా అనిపిస్తాడు. భగవంతుని గొప్పదనం గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తే మనం స్తంభించిపోవచ్చు. అలాగని మరీ దగ్గరగా చూస్తే భగవంతుడు కేవలం తన పనుల్లో సాయం చేసేవాడిలా అనిపిస్తాడు. ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ సాధించడమే ఆధ్యాత్మిక జీవితంలో ఒక లక్ష్యం. భగవంతుడు మన ఆలోచనల కంటే పెద్ద, కానీ మన శ్వాసకు సైతం దగ్గరగా ఉండేవాడు. ఈ ఆలోచన మనసులో నాటుకోండి. అప్పుడు మీరు అడుగుపెట్టే ప్రతి చోట, అది మీ ఆఫీస్ లేదా వంటగదైనా, మీరున్న ప్రదేశాన్ని పవిత్రంగా భావించేట్టు చేస్తుంది. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. నేను మీ లైఫ్ ఫోరమా తిరిగి కలుస్తూనే ఉందా.